హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నితీష్ కావ్య వ్లాగ్స్. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు అయితే నేను బండి మీద దొరికే చాట్ని ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఒక కప్పు బఠానీని ఒక 6 అవర్స్ అట్లా నానబెట్టుకోవాలి. ఇవి హార్డ్గా ఉంటాయి కాబట్టి ఒక 6 అవర్స్ అట్లా నానబెట్టుకుంటే మనకి మంచిగా నానుతాయి. కుక్ చేసుకున్నప్పుడు కూడా చాలా ఫాస్ట్గా కుక్ అవుతాయండి. ఇవి ఒక 6 గంటలు అట్లా నానబెట్టుకున్న తర్వాత మనకైతే ఇలా ఉంటాయన్నమాట. ఇలా ఉన్న తర్వాత ఇవి మనం నానినప్పుడు డబుల్ క్వాంటిటీలో అవుతాయి. సో ఒక కప్ వేసుకుంటే ఈజీగా ఒక 4 to 5 మెంబర్స్ తినచ్చు. ఇవి తర్వాత కుక్కర్లో వేసేసుకొని సరిపడా వాటర్, ఉప్పు, పసుపు వేసుకొని హై ఫ్లేమ్లో ఒక 5 విజిల్స్ వేయించుకుంటే మనకి ఆటోమేటిక్గా ఇవి ఉడికిపోతాయి. ఎక్కువగా నానితే ఫాస్ట్గా కుక్ అయిపోతాయండి. ఎలాగో ఇవి హార్డ్గా ఉంటాయి కాబట్టి మనం కంపల్సరీ ఒక 5 విజిల్స్ అనేది వేయించుకోవాలి. 5 విజిల్స్ తర్వాత ఇలా ఉడికిపోయి మనకి మెత్తగా అయిపోతుంది. తర్వాత ఇందులో కొంచెం తీసి మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట. మిగతా వాటిని అలానే ఉంచేయాలి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్, కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించిన బఠానీని వాటర్తో సహా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కొంచెం బఠానీని అయితే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఏదైతే ఉందో అది వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి మీడియం ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలి. ఈ వాటర్ ఇప్పుడే కన్సిస్టెన్సీ చూసి వేసుకోండి. ఇది చల్లారితే మళ్ళీ గట్టిగా అయిపోతుంది కదా. తర్వాత ఇందులో గరం మసాలా, కొత్తిమీర వేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి ఈజీగా బఠానీ అయితే రెడీ అయిపోతుంది. ఈ టైంలోనే సాల్ట్ సరిపోతే అడ్జస్ట్ చేసి వేసుకోండి. నాకైతే కొంచెం తక్కువ అనిపించింది, అందుకే కొంచెం ఉప్పు, కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇది కొంచెం చల్లారుతుండగానే ఇలా చిక్కగా అయిపోతుంది. ఇప్పుడు ప్లేట్ సర్వ్ చేసుకుందాం. ఈ సర్వ్ చేసుకోవడంలోనే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఒక ప్లేట్లో ఇలా వేడివేడిగా బఠానీ వేసుకొని పైన టమాటా ముక్కలు, కొత్తిమీర, ఆనియన్స్, నిమ్మకాయ, వేయించిన పల్లీలు, వేయించిన కార్న్ఫ్లెక్స్ ఇవన్నీ వేసుకొని ఈవినింగ్ టైంలో స్నాక్గా ఇచ్చేయండి. మీ ఇంట్లో వాళ్ళు సూపర్ అదర్స్ అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇంకా ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ చాలానే ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే త్వరగా వెళ్ళి ఇప్పుడే చూసేయండి.